అందరికీ నమస్కారం. నాటుకోడి ఇలా బయట వర్షం పడుతున్నప్పుడు వండుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఆల్రెడీ తెచ్చారు మా వారైతే. వాటిలో కొంచెం ఉప్పు, కారం, పసుపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం అయితే అల్లం, తెల్లుల్లి, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ స్పైసెస్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలోనే కొంచెం ఆయిలు, బిర్యానీ ఆకు, కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకున్నాక దాంట్లోనే మసాలా పేస్ట్ అయితే ఉంది కదా, అది కూడా వేసుకొని అది కూడా బాగా వేగిపోయినాక దాంట్లోనే ఈ చికెన్ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా మగ్గిపోయి వాటర్ అంతా మగ్గిపోయి బయటకు వచ్చినంత వరకు వేపుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు, ఒక 2 టమాటీలు అయితే మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. నేను ఆల్రెడీ కర్రీలో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకున్నాను కదా, ఆ స్పైసెస్ సరిపోలేదు. అందుకే ఇంకొంచెం కారం, ఉప్పు వేసుకొని బాగా మగ్గిపోయినాక దాంట్లో తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట ఉడికినాక దాంట్లో ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని దించుకుంటే ముక్క మెత్తగా ఎక్సలెంట్‌గా ఉందండి కర్రీ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.